నమస్తే. తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే బోనాలు గుర్తుకొస్తాయి. దాన్ని ఈ లోకల్లో ఉన్నటువంటి అమ్మవార్లకు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవీ దేవతలకు బోనాలు సమర్పించి వాళ్ళ భక్తిని చాటుకుంటా ఉంటారు. అయితే ఇదే సాంప్రదాయాన్ని పిల్లలకు ఇప్పటి తరానికి కూడా నేర్పించాలనే ఆలోచన కావచ్చు, ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, మేము కూడా బోనాలు తీయాలి, మా భక్తిని కూడా చాటాలన్న ఉద్దేశంతో పీజీ కాలేజీలో ప్రస్తుతం బోనాలు తీస్తా ఉన్నారు. యా ఇండియా అంటేనే, భారతదేశం అంటేనే హిందూ సాంప్రదాయం అంటారు. అదే సాంప్రదాయం ప్రకారం ఇక్కడ బోనాలు తీస్తా ఉన్నారు. కుల మతాలకు అతీతంగా వాళ్ళ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటి తరానికి అంతరించిపోతున్నటువంటి ఈ భక్తిని గుర్తు చేస్తా ఉన్నారు. ఇక వాళ్ళే స్వయంగా వాళ్ళ భక్తి శ్రద్ధలతో బోనాలు తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించడానికి వెళ్తా ఉన్నారు. సరే, మాట్లాడదాం. అసలు వీళ్ళకి ఆలోచనలు ఎందుకు వచ్చని, కాలేజీలో వివిధ మతస్థులు కూడా ఉంటారు, ఎట్లాంటి సహకారం ఉంది, ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాల మధ్యలో ఏకాభిప్రాయం అన్నట్టుగా వీళ్ళ అందరి ఏకతాటి మీదకి వచ్చి బోనాలు చేయడం, ఇప్పటి తరానికి ఇప్పటి పిల్లలకి భక్తి శ్రద్ధలు నేర్పించడం అనేది ఫ్యాకల్టీని మెచ్చుకోదగ్గ విషయం. సరే, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సొంత ఆలోచన లేదంటే ఎట్లాంటి అభిప్రాయాలను సేకరిస్తా ఉన్నారు. బోనాలు తీసే ముందు వాళ్ళు పాటించినటువంటి భక్తి శ్రద్ధలు కొన్ని ఉంటాయి. బోనాలు అగాధం దేనికి కూడా ఉంటది. వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దివ్య. ఎక్కడ నుండి వచ్చారు? మల్కాజ్గిరి. ఇక్కడనే లోకల్. లోకలే. ఎట్లా బోనాలు తీయాలన్న ఆలోచన ఫ్యాకల్టీదా లేదా స్టూడెంట్స్? అందరిది. ఎట్లా అనిపిస్తా ఉంది? హ్యాపీగా ఉంది. హైదరాబాద్ మొత్తం కూడా బోనాలు తీస్తా ఉంటారు. స్వయంగా మీ కాలేజీలో తీయడం ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇదేం ఫస్ట్ టైం కాదు, ప్రీవియస్ ఇయర్స్ నుంచి కూడా మేము తీస్తున్నాము. అండ్ ఇది ఒక మంచి మెమొరీ లాగా ఉంటది మాకు. ఎట్లా ఏర్పాట్లు ఎవరు చేస్తా ఉంటారు? ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరు కలిసి? ఫ్యాకల్టీ సపోర్ట్ పరంగా స్టూడెంట్స్ చేసుకుంటాం. చాలా మంది పిల్లలు ఇప్పుడు సెల్ఫీలకు లేదంటే రీల్స్ కి అంకితం అయిపోయి ఉంటా ఉన్నారు. మీరు కూడా అట్లా అన్నట్టు. కానీ ఎట్లా భక్తి గురించి ఏం చెప్తారు? అంటే ఎందుకు తీయాలనిపిస్తాం? ఎందుకంటే అమ్మవారి మీద భక్తి కోసం మేము మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు పడాలి అన్న కారణంతో మేము బోనాలు తీస్తున్నాం. బోనాలు ఎత్తగానే వర్షాలు వస్తా ఉన్నాయి కదా, సంతోషంగా ఉంది. అమ్మవారు మా బోనాల్ని స్వీకరిస్తున్నారని ఒక సంకేతంగా ఫీల్ అవుతున్నాం. మీరు ఏం చెప్తా, నాకు వస్తుంది చాలా. మీరు ఇక్కడ హిమాయత్ నగర్. ఎట్లా బోనాలు తీయడం ఎట్లా అనిపిస్తాం? హ్యాపీగా ఉంది. మీరు ఏం కోరికలు కోరుకుంటారు? సెమిస్టర్ లో మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. బోనాలు తీస్తేనే వస్తాయా? అట్లని కాదు కానీ మంచి రిజల్ట్ రావాలని మొక్కుకున్నాం. ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మొక్కుకున్నాం. కాలేజీలో కూడా వివిధ మతస్థులు కూడా ఎట్లా సహకరిస్తారు? అందరూ ఏకతాటి మీద తీస్తారు. నాకు ఈ బోనం ఎత్తుంది మా ఫ్రెండ్ ముస్లిమే. ఎక్కడ ఉంది? ఇక్కడనే ఉన్నాడు. మీరు? అక్షర. ఎట్లా అనిపిస్తా ఉంది బోనం? మంచిగా అనిపిస్తుంది. బోనం అంటే అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా, ఏం తెలుసు బోనం? బోనం గురించి అంటే కుండల చేయాలి, మట్టి కుండల. అందులో అమ్మవారికి ప్రసాదము, బెల్లం వాటర్ అవన్నీ అమ్మవారికి స్వీకరించాలి. మంచిగా ఇస్తున్నాం. అంటే నార్మల్ గా కాలేజీ వాళ్ళు తీస్తా ఉన్నారు అని తీస్తా ఉన్నారా, లేదంటే దీని గురించి ఏమన్నా తెలుసుకొని తీస్తా ఉన్నారు? తెలుసుకొని కాలేజ్ వాళ్ళు అందరం కలిసి తీస్తాం.